అనుసరించి ధర్మం వర్తించబడుతుంది. ధర్మాచరణ చేయవలసినదే. అదే మన యొక్క ఉనికి, మన యొక్క అస్తిత్వము. ఆ సనాతన హైందవ ధర్మం గురించి మనం చెప్పుకోవడం కోసం ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా చేరుకున్నాము. ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఇది మన దేశం, ఇది మన ధర్మం. కానీ మనమే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మన గురించి మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు మీ అందరికీ తెలుసు. ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి అకృత్యాల రీత్యా, హైందవుల యొక్క బలహీనత రీత్యా, అవగాహన లోపం వల్ల మన తరతరాలకు కూడా మన ధర్మాన్ని మనం సరిగా అవగాహన లేక ఆచరించకపోవడం చేత ఇలాంటి పరిస్థితి మనకు వచ్చినది. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఆనందపడాలా, బాధపడాలా? బాధపడాలి. ఎందుకు? మన దేశంలో మన ధర్మం గురించి మనం మాట్లాడుకునే స్థితి వచ్చింది మనకి ఈరోజు మనం ఇది మాట్లాడుకోకపోతే రేపు వచ్చే తరానికి మన ధర్మం ఏమిటో కూడా తెలియని దుస్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ మన ధర్మం గురించి మనం మాట్లాడుకుని చైతన్యవంతులమయ్యి మన ధర్మాన్ని మనమాచరిస్తూ రాబో తరాలని ఆచరింపజేసే విధంగా మనం అవగాహన పెంచుకోవాలి, ధర్మ చైతన్యం తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం ముందడుగు వెయ్యాలి. ఈ ధర్మంలో లేనిది ఇక ఏ మతములోనూ లేదు, ఈ దేశంలో లేనిది ఇక ఏ దేశములోనూ లేదు. భగవంతుడు విష్ణు పురాణంలో ఒక మాట చెప్తారు. నేను అంటే భగవత్ స్వరూపమైనటువంటి విష్ణువు అధర్మాన్ని అణచి ధర్మరక్షణకై, దేశరక్షణకై, ధర్మాన్ని స్థాపన చేయుటకై నేను